అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మమునికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. ఈ క్యారేజ్ అమ్మమ్మ నీకిమ్మంది ఆఫీస్కి వెళ్తూ ఇచ్చేద్దామని వచ్చాను. అయ్యయ్యో, దీని గురించి శ్రమ తీసుకుని వచ్చారా? ఇందులో శ్రమేం లేదు సుహిత, నేనే స్వయంగా వచ్చి ఇది నీకు ఇవ్వడంలో నాకు కూడా ఒక చిన్న ఆనందం ఉందమ్మా. థ్యాంక్ యూ. రండి, కాఫీ తాగి వెళ్దురు గాని. కూర్చోండి. పెంచలమ్మా, ఏమ్మా? కాఫీ పట్రా. అట్టగేనమ్మా. చాలా బరువుగా ఉంది. అమ్మమ్మ వండిందంతా ఇందులోనే పెట్టి పంపించేసినట్టుంది. ఏదైనా స్పెషల్ అకేషనా అండి? అవును సుహిత, ఈరోజు చనిపోయిన నా కూతురు రేఖ పుట్టినరోజు. అందుకే మీ అమ్మమ్మ పాయసం స్వీట్లు చేసి పంపించిందమ్మా. ఈరోజు రేఖాంటి పుట్టినరోజా? నేను రేఖాంటి గురించి చిన్నప్పటి నుంచి చాలా విన్నానండి. రేఖాంటి చాలా షార్ప్ అని, మంచి బిజినెస్ సెన్స్ ఉన్న వ్యక్తి అని అందరూ అంటుండేవారు. నిజమేనా అండి? నిజమేనమ్మా. చిన్నప్పటి నుంచి రేఖకి వాళ్ళ అమ్మ దగ్గర కంటే నా దగ్గరే చనువు ఎక్కువ. ఎప్పుడూ నాతోనే కలిసి తిరుగుతూ ఉండేది. అలా తిరగడం వల్లే చిన్నప్పటి నుంచి అన్నీ నన్ను చూసే నేర్చుకుంది. ఒక రకంగా రేఖలో ఉన్న స్వార్థానికి, అహంకారానికి నేనే కారణమమ్మా. ఒక తండ్రిగా అవి తప్పు అని చెప్పాల్సిన నేనే రేఖని ప్రోత్సహించడం వల్ల చిన్నప్పటి నుంచి తను చేసినవన్నీ కరెక్ట్ అనుకుంది. కాకపోతే నాకు మళ్ళీ మనిషిగా మారే అవకాశం వచ్చింది. రేఖకి ఆ అవకాశం ఇవ్వకుండానే భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు. నమస్కారం బాబు. నమస్తే పెంచలమ్మా, బావున్నావా? బావున్నానయ్యా. మరి నేను వెళ్ళొస్తానమ్మా. అలాగేనండి. అమ్మమ్మని అడిగానని చెప్పండి. ఇది మాత్రం చాలా అన్యాయమమ్మా. ఏంటండి? శారదని అమ్మమ్మ అని పిలుస్తూ నన్ను మాత్రం అండి అంటూ మర్యాదలతో దూరం చేస్తున్నావు. అబ్బే,
అదేమీ లేదండి. అదిగో లేదు అంటూనే మళ్ళీ అండి అంటున్నావు. ఆహా అనను. అనంత్ తాతయ్య. ఇక నుంచి తాతయ్య అనే పిలుస్తాను. నీ నోటి వెంట ఆ పిలుపు చాలా బాగుందమ్మా. నువ్వలా తాతయ్య అని పిలుస్తుంటే నా మనవరాలే పిలుస్తున్నట్టుంది. నా కూతురు పుట్టినరోజు నాడు నాకు మనవరాలు దొరికినట్టుంది. నేనెప్పటికీ మర్చిపోలేని గొప్ప బహుమతి నాకిచ్చావు సునీత. థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ తాతయ్య. నేనింక వెళ్ళొస్తానమ్మా. అలాగే తాతయ్య. వస్తాను పెంచడమ్మా. అట్టాగే బాబు.
ఏంటిది? కొంచెం ఉంటే కారుకి ఎంత డ్యామేజ్ అయ్యేదో తెలుసా? అసలు నువ్వెవరు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? అది అది అమ్మా, మిమ్మల్ని చూడాలని. ఏంటి చూసేది? ఇక్కడ ఏమైనా కోతులు ఆడుతున్నాయా? అయ్యో మ్యాట్, పిచ్చిదానిలా ఉన్నావే. అంటే మిమ్మల్ని చూసిన ఆనందంలో, ఎక్సైట్మెంట్లో కంట్రోల్ తప్పి. నన్ను చూస్తే ఎక్సైట్మెంట్, ఆనందం ఎందుకు? నేను ఇంతకు ముందు ఎప్పుడు నిన్ను చూడలేదే. అది అది మీరు మా అమ్మ. ఆ ఏడుపేంటి అసహ్యంగా? అసలేంటి నీ బాధ? మీరచ్చం మా అమ్మలా ఉంటే మా అమ్మేమో అనుకున్నాను. అచ్చా, ఉంటే మాత్రం చూసుకుని డ్రైవ్ చేయొద్దా? ఆ స్పీడ్లో ముందుకొచ్చుంటే ఏమయ్యేది? సారీ మేడం, మిమ్మల్ని చూడాలన్న తొందరలో అలా జరిగింది. ఇంతకు ముందు ఒకసారి సిగ్నల్ దగ్గర చూశాను. దగ్గరకొచ్చేలోపు మిస్ అయ్యారు. ఈసారి కూడా అలా జరుగుతుందేమోనన్న భయంతో. ఓకే, చూసావుగా, ఇక వెళ్ళు. వర్క్ చాలా స్పీడ్గా జరగాలంటే వర్కర్స్ని డబుల్ చేయాలి. అనుకున్న టైంకి వర్క్ కంప్లీట్ అవ్వాలంటే కష్టపడాలి. ఎస్ మేడం. మ్. మిస్టర్ చారి, మేడం. ఆ పక్కనున్న ప్లేస్ ఎవరితో కనుక్కున్నారా? ఎస్ మేడం, వాళ్ళకి అమ్మే ఉద్దేశం లేదట. నేను చెప్పిన విషయం గుర్తుందా మీకు? అందరికంటే ఎక్కువ మనీ పే చేస్తామంటే ఎవరైనా మన దారిలోకి వస్తారు. ఏయ్, నువ్వేంటిక్కడ? మళ్ళీ ఎందుకొచ్చావు? మిమ్మల్ని ఎంత చూసినా చూడాలనిపిస్తోంది. అమ్మ దగ్గర ఉన్నట్టుగానే ఉంది. దయచేసి నన్ను వెళ్ళిపోమనకండి. వెళ్ళక నా వెనకాలే 24 అవర్స్ తిరుగుతావా? మీరు తిరగమంటే తిరుగుతానండి. చాలే ఊరుకో. ఏవేవో రిలేషన్స్ ప్లే చేసి ఇలా ఎదుటి వాళ్ళని బుట్టలో వేసుకోవటం ఫ్యాషన్ అయిపోయింది. అలా అనకండి మేడం. మిమ్మల్ని వదిలి వెళ్ళాలనిపించడం లేదు. మా అమ్మ దగ్గర ఉన్నట్టుగానే ఉంది. వెళ్ళి అమ్మ దగ్గరే ఉండొచ్చు కదా, నన్నెందుకు ఇలా విసిగిస్తావు? మా అమ్మ లేదు మేడం, ఈ మధ్య చనిపోయింది. ఐఎమ్ సారీ. అందుకే మీ వెంట ఇలా తిరగాలనిపిస్తోంది. వెళ్ళిపోమని అనకండి మేడం. మిమ్మల్ని ఇక్కడ ఉన్నంతసేపైనా దగ్గరగా చూసుకొనివ్వండి. చూడు, మీ అమ్మగారు పోయారని ఇలా నువ్వు ఇంకొకరిని విసిగించడం ఏం బాలేదు. మరోసారి నన్ను ఈ విషయంలో డిస్టర్బ్ చేయొద్దు, అర్థమైందా? అమ్మమ్మా, అమ్మమ్మా. ఏంటి సుజిత? అమ్మమ్మా, అమ్మమ్మా, అమ్మమ్మా. ఏమైంది సుజిత? అమ్మమ్మా, ఏమిటి ఆనందం? ఈరోజు నేను అమ్మని చూశానమ్మమ్మా. ఏమిటి సుజిత నువ్వు అంటుంది? అమ్మని చూసావా? అవునమ్మమ్మా, చూడటమే కాదు, అమ్మతో మాట్లాడాను కూడా. చనిపోయిన అమ్మతో మాట్లాడవేంటమ్మా? ఏమైంది నీకు? లేదమ్మమ్మా, నిజంగానే మాట్లాడాను. అదిగో మళ్ళీ. ఓ, నీకు అసలు విషయం చెప్పనే లేదు కదూ. 4 రోజుల కిందట ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక ఆవిడ్ని చూశాను. అచ్చం అమ్మలాగే ఉంది. చూడగానే అమ్మే తిరిగొచ్చిందా అనిపించింది. అదా సంగతి. మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారు. అలాగే ఎవరినైనా చూసావేమో. చాలా దగ్గర పోలికలున్నాయమ్మమ్మా. అచ్చం అమ్మే, అందులో అనుమానమే లేదు. ఎవరు చూసినా అమ్మే అనుకుంటారు. నమ్మశక్యంగా లేకపోయినా నువ్వంతలా చెప్తుంటే కాదని ఎలా అంటాను సుహిత? కాకపోతే కట్టు బొట్టు స్టైల్ విషయంలో ఇద్దరికి చాలా తేడా ఉందమ్మమ్మా. అంటే అమ్మ ముడి వేసుకుని బొట్టు పెట్టుకుని చక్కగా చీర కట్టుకుని సంప్రదాయబద్ధంగా ఉంటుంది. కానీ ఆవిడ బాబ్డీ హెయిర్ స్టైల్, అఫీషియల్ గా ఉండే కార్పొరేట్ డ్రెస్సు, ఆ కళ్లద్దాలు ఎంతో క్లాస్ గా రిచ్గా ఉంది. ఆవిడలో ఏదో ప్రత్యేకత ఉంది. ఒకసారి చూస్తే మరోసారి చూడాలనిపించేంత అందంగా ఉంది. మోడ్రన్ గెటప్లో అచ్చం అమ్మని చూసినట్టే అనిపించింది. నువ్విలా చెప్తుంటే ఆవిడ్నిప్పుడే వెళ్ళి చూడాలనిపిస్తోంది. మరి నీతో బాగా మాట్లాడిందా? మాట్లాడమా, పలకరిస్తేనే చాలా చిరాకు పడింది. అదేంటి? చూడ్డానికి అమ్మలా ఉంది గాని అమ్మంత సాఫ్ట్ కాదమ్మమ్మా. ఆ విషయంలో అసలు పోలికే లేదు. అమ్మ అందరితో ఎంతో మర్యాదగా, అభిమానం ఉట్టిపడేలా మాట్లాడుతుంది కదా. ఈవిడ అలా కాదు, ఫైర్ బ్రాండ్లా ఉంది.
చకచకా మాట్లాడేస్తోంది, అందర్నీ దడదళ్లాడించేస్తోంది. అబ్బో, ఒక్కసారి చూసావో లేదో ఆవిడ లక్షణాలన్నీ కాచి వడబోసినట్టు చెప్తున్నావే. అవునమ్మమ్మా, ఆవిడున్నంతసేపు నేను అక్కడే ఉన్నాను, కానీ ఒక్కసారి కూడా నేను ఆవిడ మొహంలో నవ్వు చూడలేదు. సరే, ఇన్ని చెప్తున్నావు సుహిత, ఒక్కసారి వెళ్ళి ఆవిడ్ని కలిసి మాట్లాడితే బాగుంటుంది కదా. వెళ్తే బాగానే ఉంటుంది గాని ఆవిడ ఇల్లెక్కడో మనకి తెలీదే. ఇల్లెక్కడో తెలీదా? మరైతే ఎలా కలుస్తాను సుహిత? డోంట్ వరీ అమ్మమ్మా, కొలంబస్ అమెరికాని కనుగొన్నట్టు నేను ఆవిడ అడ్రస్ ఎలాగైనా వెతికి పట్టుకుంటానుగా. ఏంట్రా అలా గుడ్లప్పగించి కొత్తగా చూస్తున్నావు? రా. ఇదేంటత్తా, ఇప్పటిదాకా నువ్వు కిరీటం పెట్టుకున్న రోషనార్లా కనిపించావు, ఇంతలోనే ఏమైపోయింది నీ కిరీటం? చాలేరా నీ వేళాకోళం. రాత్రి కలొచ్చిందా లేకపోతే పగలే మందు కొట్టావా? అంత అదృష్టం కూడానా? ఆ మిత్ర కోసం ఈ మధ్యన మరీ బుద్ధిమంతుడినైపోయాను. ఇక ఇప్పుడు స్వేచ్ఛ దొరికినట్టే. నీ వెధవలవాట్లన్నీ మళ్ళీ స్టార్ట్ చేయకు, మన పనులు ఇంకా పూర్తి కాలేదు. పూర్తి కాకపోవటం ఏంటత్తా, నాకు తెలిసినంత వరకు నువ్వు అనుకున్నదంతా సాధించావు. నీ చేతికి మట్టి అంటకుండా గౌరీని పైకి పంపించాలనుకున్నావు, ఆ భగవంతుడే ఫినిష్ చేశాడు. మిత్ర ఆస్తి రాయించుకోవాలనుకున్నావు, రాయించుకున్నావు. కాకపోతే సుహితను ఇంట్లోంచి పంపించి వేయగలిగావే కానీ మనం అనుకున్నట్టు రోడ్డు మీదకి ఈడ్చలేకపోయావు. దేనికైనా టైం రావాలి, వచ్చిన అవకాశాన్ని మనకనుగుణంగా మలుచుకోవాలి. అలా ఉపయోగించుకున్నాం కాబట్టే సుహిత మిత్రకి ఆస్తి మొత్తం ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఆ మిత్రని మనం నమ్మించి ఆస్తి మన గుప్పిట్లోకి తెచ్చుకున్నాం. నువ్వు దేనికైనా సాధ్యురాలివే అత్త. నువ్వు పన్ను వల్ల మిత్ర ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటుంది. ఆ సుహిత రోడ్డు మీద పడి చిరిగిన బట్టలతో తిండి లేక ముష్టెత్తుకు అడుక్కు తింటుంటే అప్పుడుంటుంది మజా.